ఇంట్లో శంఖాన్ని అక్కడ ఉంచితే ధన ప్రవాహానికి మార్గం తెరుచుకున్నట్లే. పురాణాల ప్రకారం శంఖం చాలా మంచిది. ఇంట్లో అందరికీ శుభం జరగాలంటే శంఖం ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే చాలా ఇళ్లలోని పూజ గదిలో ఓ శంఖాన్ని ఉంచుతారు. అయితే బాగుంది కదా అని ఎవరూ శంఖాన్ని కొనకూడదు. కొంటే తప్పనిసరిగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ప్రత్యేక కారణం ఉంది. శంఖం విష్ణుమూర్తికి చెందినది అని పండితులు చెబుతున్నారు. శంఖం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే స్వామి పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. శంఖాన్ని ఇష్టమొచ్చినట్లు వదిలేస్తే మంచి జరగకపోగా నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి చెడు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు పండితులు. పండితుల ప్రకారం శంఖం కొనదలిస్తే ఒకేసారి 2 శంఖాలు కొనాలని సూచిస్తున్నారు. అయితే 2 ఊదడానికి, పూరించడానికి కాదు. ఒకటి ఊదేందుకు, మరొకటి పూజ కోసం వాడాలి. పూజ కోసం వాడే శంఖాన్ని నీటి శంఖం అంటారు. 2 శంఖాలను ఎప్పుడూ కలవనివ్వకూడదు. ఒకే చోట ఉంచకూడదని చెబుతున్నారు. శంఖాలతో మనకు రోజూ పని ఉండకపోవచ్చు. అందువల్ల వాటిని ఎక్కడ ఉంచాలనే అంశంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శంఖాలను ఎరుపు లేదా బంగారు రంగులోని వస్త్రాల్లో చుట్టి, ఒకవేళ అలాంటి రంగువి లేకపోతే అప్పుడు మరే రంగు వస్త్రాల్లోనైనా చుట్టి ఉంచాలి. పూజకు ముందు, తర్వాత కూడా గంగా జలంతో శంఖాలను శుభ్రం చేయాలి. నీటి శంఖాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచవచ్చు. నీటి శంఖంలో ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓ పవిత్ర వస్త్రంలో చుట్టి ఉంచాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా ఆర్థిక సమస్యలు తొలగి ధన ప్రవాహాన్ని చూస్తారని చెబుతున్నారు. గుర్తుంచుకోండి, శంఖాన్ని ఎప్పుడూ పరమశివుడి దగ్గర ఉంచకూడదు. అలా ఉంచితే ఇక మీకు జరిగే నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పండితులు చెబుతున్నారు. శివలింగం ఉండే చోట ఎక్కడా కూడా శంఖం ఉండకూడదని చెబుతున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం వేళ 2 సార్లు శంఖాన్ని ఊదితే గుండె జబ్బు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. మీకు శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే మీరు శంఖం ఊదాలి. కొన్ని రోజుల్లోనే ఆ సమస్య తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.